అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణలోని అధికార పక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం కనీసం శాసన సభాపక్ష సమావేశం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉంది. అసెంబ్లీలో లేవనెత్తే అంశాలపై కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించలేదు. బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. మరోవైపు అసెంబ్లీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్స్ ఎల్పీ మీటింగ్ కి చొరవ చూపడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఈసారి కూడా అదే తరహాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు అన్ని పక్షాలు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈవెన్ సిపిఐ కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది రాష్ట్రంలో. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం కనీసం ఎల్పీ మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితుల్లో లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అక్కడికి హాజరు కావడానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎల్పీ లీడర్ ఇటు మండలిలో ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి ఎల్పీ లీడర్గా ఉన్నాడు. అదేవిధంగా ఇటు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే మహేశ్వర్ రెడ్డి ఎల్పీ లీడర్గా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేషన్ ఇటు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు మధ్య కోఆర్డినేషన్ లేదు. ఇటు ఈవెన్ ఎమ్మెల్యేలకు మధ్య ఎమ్మెల్సీలకు మధ్య కూడా కోఆర్డినేషన్ లేకపోవడంతో ఇప్పటివరకు ఎల్పీ మీటింగ్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ గత అసెంబ్లీ సెషన్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంతో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ కేంద్రం పైన విమర్శలు చేసినప్పుడు దానికి కౌంటర్ చేయాల్సిన అంశాలపైన కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారన్న చర్చ కూడా బీజేపీ శ్రేణుల్లో అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటీవల 2 ఎమ్మెల్సీలు బీజేపీ గెలిచింది. ఆ ఉత్సాహంలో బీజేపీ శ్రేణులు ఉన్నారు. కానీ ఆ ఉత్సాహాన్ని అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ప్రదర్శించే స్థాయిలో ఇటు బీజేపీ శాసనసభ పక్షం లేకపోవడం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని పక్షాలు అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎల్పీ మీటింగ్స్ పెట్టుకుంటూ అసెంబ్లీలో ఎలాంటి అంశాలను లేవనెత్తాలి, వాళ్ళు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్ను ఎలా ఇరకాలటంలో పెట్టాలని బీఆర్ఎస్ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం పైన చేసేటువంటి విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న దానిపైన ఇటు పార్టీ నుండి దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలకు లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి తరుణంలో కొంత బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఏ అంశాలపై చర్చ చేస్తారన్న సందిగ్ధం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పైన కేంద్రం పైన అనేక విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్రం నుండి రూపాయి కూడా రాష్ట్రానికి రావట్లేదన్న విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరొక వైపు కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అడ్డుకుంటున్నారంటూ కూడా బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న తరుణంలో ఇదే అంశం ఫ్లోర్ పై చర్చకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్న దానిపైన కూడా పార్టీలో దిశానిర్దేశం కరువైన పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఇటు బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్య సమన్వయ లోపమైతే స్పష్టంగా కనబడుతుంది. గత అసెంబ్లీ సమావేశంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే ఏమైనా తీరుగా వివరించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రజల ఏజెండా ఏమాత్రం చర్చకు పెడతారు, వీరిపై చేసే విమర్శలకు కనీసం కౌంటర్ ఇస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతుంది కాడర్లో. థ్యాంక్ యూ అజయ్.